వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే మనం కుక్కతోక వంకర అని చెప్పి ఒక పాతకాలపు సామెత ఉంది. మనం ఏం చేసినా కానీ ఆ కుక్కతోక వంకర పోతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వంకరగానే ఉంటుంది. అలాగే వైసీపీ కార్యకర్తల బుద్ధులు కూడా అంతే, వంకర బుద్ధులు. అవి మారవిక. మనం భయపెట్టో, బెదిరించో, బుజ్జగించో లేదా అర్థమయ్యేటట్టు చెప్పో మనం వాళ్ళని మార్చాలి అంటే వారు మారరు. ఎందుకనంటే ఇందాక చెప్పే కదా సామెతకి, అదే దానికి రీజనే ఉండదు. కుక్కతోక వంకరలాగా వాళ్ళ బుద్ధులు కూడా వంకల బుద్ధులే. ఇప్పటికే రప్ప రప్ప అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ మొదటగా కనపడే ఫ్లెక్సీ ఏంటంటే రప్ప రప్ప నరుకుతాం. 2029లో మేము వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతాం. అని ఎవరు నరుకుతారు నాకు అర్థం కాల. ఎవరు నరుకుతారు, ఎందుకు నరుకుతారు నాకు అర్థం కాల. అసలు ఇంతగా ఫ్లెక్సీ పట్టుకున్న కార్యకర్తకు వచ్చిన నష్టమేమి ఉండదు. తెలిసే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా వారించడు. వాస్తవానికి అలాగే రప్ప రప్ప ఫ్లెక్సీలు పట్టుకుని తిరిగి భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లేదా వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి అయినా ఇది మన సంస్కృతి కాదు, ఇలాంటి విష సంస్కృతిని మనం ఎంకరేజ్ చేయకూడదు, దీనివల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని ఆయన కూడా కంట్రోల్ చేయట్లా. ఏం చేస్తున్నాడు, ఆయన కూడా మీడియా ముందు కూర్చుని ఏంటది, ఏం సినిమా డైలాగ్ అది, పొట్టేలు జాతరలో గంగమ్మ తల రప్ప రప్ప, మంచిదే అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ రప్పా రప్పా గురించి మాట్లాడాడో మీడియాలో, ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయారు. ఇంకా ఆ తర్వాత అది విచ్చలవిడైపోయింది. తర్వాత పోలీసులు కొద్ది కఠిన చర్యలు తీసుకున్నాక కొంతమంది భయపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఎక్కడి దాకా వచ్చిందంటే రక్తంతో హోలీ ఆడతారంట. వైసీపీ వస్తే రక్తంతో హోలీ అంట. హోలీ అంటే రేపే ఎల్లుండో హోలీ ఉన్నట్టుంది. సో రక్తంతో హోలీ ఆడతారంట. అంటే రప్పా రప్పా నుంచి రక్తం దాకా వెళ్ళిపోయారు. నరకటం దగ్గర నుంచి ఏకంగా ఇప్పుడు బరి తెగించి రక్తంతో హోలీ ఆడతామనే దాకా వెళ్ళిపోయారు. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలని ఎందుకు కోరుకోవాలి? సాధారణంగా జగన్మోహన్ రెడ్డి నేను గెలిస్తే ఇదిగో ఇది చేస్తాను అని చెబితే అది మనకు మంచి అని ప్రజలు నమ్మితే జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నేను తలలు నరుకుతా, రక్తంతో హోలీ చేస్తా, ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? మీరు ప్రజల్ని భయపెడుతుంటే వాళ్ళు ఎందుకు గెలిపిస్తారా? అసలు మిమ్మల్ని ఓడించిందే ఎందుకు? 2019 నుంచి 24 వరకు మీ చేష్టలు చూసి, రాజారెడ్డి రాజ్యాంగం చూసి, వైసీపీ కార్యకర్తల విచ్చలవిడితనం చూసి, ప్రశ్నించిన వాడిని అడ్డు అదుపు లేకుండా దాడులు చేయటం, అవసరమైతే ప్రాణాలు తీయటం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు భయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలో ఉంటే ఇక మన ప్రాణాలకు రక్షణ ఉండదు, మన ఆస్తులకు రక్షణ ఉండదు అని భయపడే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దూరంగా పెట్టారు. అది ప్రజల నిర్ణయం. అది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనేది కూడా ప్రజల నిర్ణయం. అది అలా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అనేది ఆలోచన చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి 2019లో ఓడిపోయింది. చంద్రబాబు గారు రిలీజ్ అయ్యారు. ఎందుకు ఓడిపోయామో ఆయన అర్థం చేసుకున్నాడు. సో లోటుపాట్లు ఎక్కడున్నాయో ఆయన గుర్తించాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలను ప్రజల్లో ఎండగట్టాడు ఆయన. చంద్రబాబు గారు నమ్మారు. నువ్వు చేయాల్సింది కూడా అదే. కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసిందనుకో ప్రజల్లోకి ఎత్తి చూపించు, లేదా కూటమి ప్రభుత్వం కంటే మెరుగైన పాలన నేను ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించు. అప్పుడు నేను ప్రజలు ఓటేస్తారు. అంతేగాని రప్పా రప్పాను రక్తంతో హోలీలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది అర్థం కాల. మీరు రక్తంతో హోలీ ఆడతామని ఎప్పుడో అంటున్నారు. ఏది 3 ఏళ్ల తర్వాత మీ అదృష్టం పోని గెలిస్తే సంగతి మీరు చెప్పేది. మరి ఆల్రెడీ అధికారంలో ఉన్న కూటమి ఇప్పుడు రప్పా రప్పా నరికితే, రక్తంతో హోలీ ఇప్పుడు కూటమి ఆడితే మీరు ఉంటారా? మీరు కూటమి ప్రభుత్వం మీరు చెప్పిన మాటని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తే మీరు ఉండగలరా? అసలు ఎందుకు నరకాలి నాకు అర్థం కాల. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది ప్రజల ఇష్టం. మీకు ఏదన్నా నష్టం జరిగిందా మీరు లీగల్గా వెళ్ళండి, ఇదిగో పలానా టైంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టారు. దానికి చాలా దారులు ఉన్నాయి. నరకటాలు, చంపటాలు, రక్తంతో హోలీలు ఆడటాలు కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వీళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు తాజాగా రక్తంతో హోలీ ఆడతామని చెప్తున్నారు. మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వెళ్తే అక్కడ వాళ్ళ నినాదాలు రక్తంతో హోలీ అంట. జగన్మోహన్ రెడ్డి ఖండించాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మాట టీడీపీకి చెందిన ఎవరైనా అన్నాడు అనుకోండి, లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇమీడియట్గా మైక్ తీసుకుని ఖండిస్తారు. దాన్ని మైక్ తీసుకుని ఖండిస్తారు. ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ ఒక ఉమెన్ను కూడా అబ్యూజ్ చేయనివ్వరు వాళ్ళిద్దరూ కూడా. నేను అనేక సందర్భాల్లో చూసా. ఇలా కోపంతో గతంలో రోజా మీద ఇంకోహళ్ళ మీద ఆవేశంతో మాట్లాడినవలా. అది మన సంస్కృతి కాదన్నారు. అది కదా పార్టీ నేర్పాల్సింది కార్యకర్తలకు క్రమశిక్షణ అంటే. నీ కార్యకర్తలు నరుకుతాము, రక్తంతో హోలీలు ఆడతామంటే ఒరే బాబు ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కుదరదు, మన చట్టబద్ధంగా ముందుకెళ్ళాలి చెప్పటం మానేసి జగన్మోహన్ రెడ్డే రప్పా రప్పా అని ఆయన నోటితోనే మాట్లాడితే కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. విచిత్రం ఏంటంటే పాపం వైసీపీ కార్యకర్తలు చాలామంది నిశాని
పాపం వాళ్ళు చదువుకోరు, వాళ్ళకేం తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది గుడ్డుగా నమ్ముతారు. సమాజం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, చట్టాలంటే ఏంటి, మనం ఎలా మెలగాలి, పాపం అవన్నీ వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి తెలిసినా చెప్పడు, జగన్మోహన్ రెడ్డికి తెలిసినా వేస్టే. ఆడికి తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డికి తెలిసినా రెండు ఒకటే, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళిద్దరూ చేసేది అదే. జగన్మోహన్ రెడ్డి రప్ప అని జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాతే అది ఇంకా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి, నేను వస్తే ఇదిగో చంద్రబాబు నాయుడు ఇది చేశాడు కదా, నేను వస్తే ఇది చేస్తా. చంద్రబాబు నాయుడు 4,000 పింఛన్ ఇస్తాను, నువ్వు 5,000 ఇస్తానని చెప్పు. ఆయన అన్నదాత సుఖీభావ కింద ఆయన 20,000 ఇస్తున్నాడు, నువ్వు ఇంకొక 10,000 ఎగేసి ఇస్తానని చెప్పు. లేదా ఆయన ఇద్దరు పిల్లలకి 15,000 చొప్పున ఇస్తున్నాడు, లేదు నేను 20,000 చొప్పున ఇస్తానని చెప్పు. నువ్వు అది చెప్పు. ఇదిగో చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే నేను ఇంకా మెరుగ్గా చేస్తాను, అది ప్రజలు నమ్మాల. అది నువ్వు చేయాల్సింది ప్రజలు. అంతేగాని అసలు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడటం మానేసి ఎంతవరకు నీ కార్యకర్తలను రెచ్చగొట్టేస్తే నీ కార్యకర్తల ఓట్లే పడతాయి, రేపొద్దున ప్రజల ఓట్లు పడవు. నీ కార్యకర్తల ఓట్లు నాకు చాలు, నా కార్యకర్తల ఓట్లతో నేను గెలిచేస్తాను అంటే నీ ఇష్టం. వాస్తవానికి దీన్ని ఖండించాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా వాళ్ళ నాయకులు కూడా అంటే తందానా అంటారు. వాళ్ళకి తలాతోక ఉండదు. వాళ్ళకి నీకు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ప్రధాన తేడా ఏంటంటే, టీడీపీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే బహిరంగంగానే మందలిస్తారు. చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, బహిరంగంగా మందలిస్తారు. అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయం ఏంటంటే, ఆయన అంటే వెనకమాల తందాన అంటారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎవడు చెప్పడు ఈ మాట. కాదండి, మనం రప్ప అంటాం, ప్రజల్లో నేటివిటీ వస్తుంది, భయపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడే వీళ్ళలా ఉంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తారని ఒక భయం ఉంది, అది మన పార్టీని డ్యామేజ్ చేద్ది. చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. ఆయన అంటే వీళ్ళు తందాన అంటారు. గొర్రెలు అంటాం కదా, ఒక గొర్రె చూడండి, దూకిందనుకోండి అక్కడేం ఉండదు, అక్కడేమి లేకపోయినా అది ఒకసారి దూకిందంటే అక్కడ ఏదో ఉందనుకుని మిగతా అన్నీ కూడా దూకుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకసారి దాన్ని అన్నానంటే వెనకమాల గొర్రెలాగా వీళ్ళందరూ తందాన అంటారు. వెనకమాల వాళ్ళకి విలువలు, విశ్వసనీయతలు, ప్రజాస్వామ్యం ఏం తెలియదు వాళ్ళకి. సో దీనికి సంబంధించి రక్తంతో జాతర అనే ఒక వార్త వచ్చింది, చూద్దాం. అధికారంలోకి వస్తే హోలీ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖున జగన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు చేసినటువంటి స్లోగన్స్ ఏంటంటే, అధికారంలోకి వస్తే హోలీ అంటే రప్ప అని వీళ్ళు మించి ముందుకెళ్లారు. ఇప్పటి వరకు మనం రప్ప గురించే, రప్ప అనే దాని గురించే మనం మాట్లాడుకున్నాం. ఇక నరమే కాదు, ఆ హోలీ ఆడతారంట. అంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళిపోయారు. అంటే వీళ్ళ బరితెగింపు ఎంత స్థాయిలో ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కంట్రోల్ చేయకపోవటం వల్ల హోలీ అంట. ఎవరు మాత్రం రక్తంతో హోలీ ఆడటానికి ఎవరు ఒప్పుకుంటారు? నేను అడుగుతాను, ఇప్పుడు మీరు ఇదే మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పమనంటే, రేపు మేము అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడతాం రాష్ట్రంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమనంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో? జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి అదే మాట. అంటే ప్రజాస్వామ్యంలో నరుక్కోటాలు, కొట్టుకోటాలు, చంపుకోటాలను ఎంకరేజ్ చేస్తారా? అభివృద్ధి, డెవలప్మెంట్, జీవితాలు బాగుపడటాన్ని ఎంకరేజ్ చేస్తారా? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు పదే రాజారెడ్డి రాజ్యాంగం అంటే చాలామందికి పాపం అర్థం కాల. ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటపడింది. ఒకసారి అధికారానికి అలవాటు పడిన ఆయన ప్రాణం ఏంటంటే, అధికారం లేకపోతే ఉండలేకపోతుంది. ఆ అధికారాన్ని దగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. చంద్రబాబు గారు అంటే విలువలు, విశ్వసనీయతలతో ఆయన పార్టీని నడుపుతాడు. గెలిచినా ఓడినా ఒక సిద్ధాంతపరంగా ఆయన ముందుకెళ్తాడు. ఆయనకి 2-3 సార్లు ఓడిపోయిన అనుభవం ఉంది వరుసగా. గతంలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉంది. కానీ ఏ రోజు ఆయన సిద్ధాంతాలను తప్పి ముందుకెళ్ళాల. గెలవడం కోసం దొడ్డిదారులు తొక్కొచ్చు, కానీ ఏ రోజు ఆయన తొక్కలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దొడ్డిదారులు తొక్కైనా సరే నేను అధికారం తెచ్చుకోవాలి, భయపెట్టి బెదిరించైనా సరే నేను వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళని నా దారికి తెచ్చుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు. బట్ ప్రజాస్వామ్యంలో సాగో, ఎలవేళ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగో. నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, 5 ఏళ్ల పాటు చూశారు, ఓర్చుకున్నారు. 5 ఏళ్ల పాటు కిక్కురు మనకుండా ఓర్చుకున్నారు. కరెక్ట్గా వాళ్ళ సమయం వచ్చినప్పుడు గుద్దితే 11 సీట్లకు పడిపోతే మనం ప్రతిపక్ష హోదా రాక, నువ్వు అసెంబ్లీలో కూడా తలెత్తుకోలేక బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి ఎందుకు పరిమితమయ్యాడు? ఓకే, ఓడిపోయాడు, నువ్వు హ్యాపీగా అసెంబ్లీకి రా, సమస్యల మీద పోరాడు, రాష్ట్రంలో తిరుగు. ఎందుకు తిరగవు? ఎందుకు అసెంబ్లీకి రావు? ఎందుకు రావంటే ప్రజలు కొట్టినటువంటి దెబ్బ చావు దెబ్బది. జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు అధికారాన్ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాం. దానికి తగ్గట్టు కార్యకర్తలు, తలాతోకలేని కార్యకర్తలు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రేపు పొద్దున గెలిస్తే వైసీపీ కార్యకర్తలు రాష్ట్రాన్ని ఎలా మారుస్తారో వాళ్ళు ముందే చెప్తున్నారు.
తెలిసి తప్పు చేస్తే అది మన తప్పే. 2019లో తెలియదు. జగన్మోహన్ రెడ్డి సరే ఒక్క ఛాన్స్ అన్నాడు, 10 ఏళ్ల పాటు ఎదురు చూశాడు. రాజశేఖర రెడ్డి కొడుకు, యువకుడు, ఒకసారి అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజ నైజం మీకు తెలియదు. సరే చాలామందికి తెలుసు. ఎలా తెలుసు అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే 43,000 కోట్లు దోచుకున్న వ్యక్తికి తండ్రి చనిపోయిన తర్వాత పదవి కోసం సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి, అంటే అధికార వ్యామోహం ఎంత ఉందనేది చెప్పడానికి సంతకాల సేకరణ ఉదాహరణ. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని ఇస్తే ఇంకేమైనా ఉందా అని కొంతమంది అనుకున్నారు. బట్ కొంతమంది ఏంటంటే చూద్దాంలే ఒకసారి 10 ఏళ్ళ పాటు ఉన్నాడు రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక్క ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి అడిగింది కూడా ఏంటి తెలుసా? ఒక్క ఛాన్స్. ప్రజలు కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక్క ఛాన్సే ఇచ్చారు, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలా. ప్రజలు కూడా చాలా విజ్ఞతతోనే ఆలోచించారు. ఆయన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఎస్, ప్రజలు కూడా ఒక్క ఛాన్సే ఇచ్చారు, రెండో ఛాన్స్ ఇవ్వాలా. సో ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి నైజం చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం మార్పు రావట్లేదు. ఎవరైనా తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ఏంటో మరి తనలోని వికృత చేష్టలన్నీ బయటపెట్టి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలన అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. చంద్రబాబు గారు పదే ఆయన చెప్పేవాడు. ఆయన చంద్రబాబు గారు తన అనుభవం, చాలా అనుభవం ఉంది ఆయనకి. ఆయన ఏ మాట ఉత్తినే చెప్పడు. రాజారెడ్డి రాజ్యాంగం ఎందుకంటున్నారంటే ఇదిగో హోలీ ఆడతారంట వీళ్ళు. ఇది వీళ్ళ నైజం, ఇది ఒరిజినల్ నైజం ఇది. సో గెలవకముందే వీళ్ళు ఎంత దారుణంగా ఉంటే అసలు రేపు పొద్దున్న గెలిస్తే రాష్ట్రంలో బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఏదేమైనా మొత్తంగా వైసీపీ పార్టీ పూర్తిగా గాడి తప్పిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.